అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కాలంలో దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వాక్యం ద్వారా దేవుడు మనతో ఎలాగో మాట్లాడుచున్నారు. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవుని ఆశీర్వాదము లేకుండా ఈ లోకములో ఆయన బిడ్డలై మనము ఏమీ చేయలేము. ఆయన ఆశీర్వాదం లేకుండా ఏది కూడా జరగదు. కనుక ఆయన ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన ఆశీర్వాదం లేకపోతే మనం ఏది సాధించలేము. కనుక దేవుడు మనందరం కూడా ఆయన బిడ్డలుగా ఉండాలని, అనేకులకు అప్పించేవారుగా ఉండాలి అనగా అనేకుల కన్నా మనం పైవారుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ వాగ్దానమును మనకి ఇచ్చి ఉన్నారు. అంతేకాదు, మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆయన ఆశీర్వదించాలని ఆయన ఆశపడుచున్నట్లుగా ఈ వాగ్దానం తెలియచేస్తుంది. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, ఈ వాగ్దానమును చదువుకుని ధ్యానించుచు ప్రార్థించుచు, దేవా నీవు నా పట్ల చూపుతున్నటువంటి ప్రేమ కొరకై వందనములను చెప్పి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానాన్ని మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. వారితో కూడా చదివించి ప్రార్థన చేసుకోమని చెప్పండి. దైవాశీర్వాదములు పొందుకోవడానికి మీరు కూడా కృషి చేయండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి బలపరిచి మీ కుటుంబమునకు కావలసినటువంటి ధనమును కురిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఈ వాగ్దానమును బట్టి మీరు బలపడండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి నంబర్కు ఫోన్ చేసి చెప్పండి. నేను ప్రతి ఉదయ సాయంకాలములలో మోకరిల్లినప్పుడు మీ పేరును కూడా గుర్తు చేసుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే నా కొరకు, మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. మనమందరము కూడా ప్రభును స్తుతించి ఆయన యొక్క మహిమ మేఘం ఎక్కువ పర్యంతము ఇట్టి మంచి కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకొని బలపడదాం. దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడి మీకు మేలు చేయునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.